హాయ్ హలో గైస్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. ఫర్నిచర్ వరల్డ్ అనమాట, థర్డ్ పార్ట్. సో అయితే చూసుకుంటే మనకి హాల్ ఇంకా మన బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కిచెన్ ఇంకా బాత్రూమ్ అయితే ఉంది. ఇంకా ఏం చెప్పలేదు కానీ ఆ రెండు మాత్రమే ఉన్నాయి. సో ఈ పార్ట్లో అయితే ఆ రెండు అయితే కంప్లీట్ చేయకపోతున్నాం. ఎస్ లోడింగ్. సో నేను వర్డ్లోకి అయితే వచ్చేసా అనమాట. సో ఇది నిన్న ఎక్కడి దాకా కంప్లీట్ చేసామంటే ఈ హాల్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. మొత్తానికి మొన్న ఈ బెడ్రూమ్ అయితే కంప్లీట్ చేసిన. అరే యా ఎస్ ఇక్కడ కార్పెట్ సెట్ తీయాలి, లేకపోతే రానికి రాదు. ఎస్ చూసారు కదా, ఇలా అయితే నా బెడ్రూమ్ అయితే అప్పుడు కంప్లీట్ చేసాను ఫస్ట్ పార్ట్లో. ఇది నా సెకండ్ పార్ట్ హాల్లో అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే మనం కిచెన్ అయితే కంప్లీట్ చేయాలి. కిచెన్ నాకు తెలిసి తొందరగానే అయిపోతుంది, అంత టైం ఏం తీసుకో. రైట్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ ఫర్నిచర్కి అయితే డైరెక్ట్ పోదాం. ఫర్నిచర్ ఎస్ ఇక్కడైతే తీసుకున్నాం కదా ఫర్నిచర్. నెక్స్ట్ ఇది ఉంది ట్రాష్ క్యాన్ అనమాట. అండ్ ఇది సెకండ్ వచ్చేసి మైక్రోవేవ్ అండ్ కిచెన్ సింక్. ప్లస్ ఇది స్టవ్ అండ్ స్టవ్ కదా. నెక్స్ట్ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ అవుతుంది. బాత్ టబ్ అంటే ఇది మన బాత్రూమ్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది అయితే ప్లేట్స్ అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. మనకి కావాల్సిన అయితే స్టవ్ అండ్ సింక్ ప్లస్ ఇదేంటి ప్రింటర్ కదా, మైక్రోవేవ్ మనకైతే కావాలి. మైక్రోవేవ్ అండ్ ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్లేట్స్ అవుతుంది కదా, ప్లేట్స్. ఇది ఉంది ఐకార్ టేబుల్ అంట. ఇది ఉంది కిచెన్ కౌంటర్. ఇది ఉంది కౌంటర్ టాప్ అంట. కౌంటర్ టాపా, నాకేం అర్థం కాలేదు. ఇదైతే ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ చలో. సారీ గైస్, ఇప్పుడైతే చీకటి అయిపోయింది. కొంచెం టార్చెస్ పెట్టుకుందాం మధ్యలో. రైట్, సో ఇదంతా ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఇదైతే కిచెన్ క్యాబినెట్ కదా. సైడ్ ఇక్కడ మైక్రోవేవ్ అయితే పెడదాం. అండ్ ప్లేట్స్, ఒక ప్లేట్ అయితే ఇక్కడ పెట్టేసాం కదా. నెక్స్ట్ పైన ఒక క్యాబినెట్స్ అయితే పెడదాం. కిచెన్ కౌంటర్ టాప్ అంట.
ఇలా పెట్టకుండా స్టవ్ ఇక్కడ సైడ్ ఉందో అటు సైడ్ పెట్టాలి కాబట్టి ఇటు సైడ్ పెడదాం. రైట్. నెక్స్ట్ కిచెన్ క్యాబినెట్స్లోకి అప్పర్ క్యాబినెట్ ఏం లేదా మరి? అప్పర్ క్యాబినెట్ ఇక్కడ టేబుల్ బ్లాక్ అంట. ఒక్క నిమిషం, నేను డైరెక్ట్ కిచెన్ ఫర్నిచర్ మీద పెడితే వచ్చేస్తుంది. కిచెన్ అని పెట్టుదాం. కిచెన్ జస్ట్ 3 ఉన్నాయి. కిచెన్ సింక్, కిచెన్ కౌంటర్ టాప్ అండ్ కిచెన్ క్యాబినెట్. మనం ఏమైనా తీసుకుందాం దాంట్లోకి వెళ్ళి, క్యాబినెట్స్కి వెళ్ళాక తీసుకుంటే అదే ఈజీ ఉంటుంది. ఒకటి ఐకా టేబుల్ లెఫ్ట్ అంట, ఇదంటే ఐకా టేబుల్ రైట్ అంట. అండ్ ఇది రైట్. 2 అయితే దొరికేసాయి. ఒకటి స్పూన్స్ కోసం అనేసి ఇటు సైడ్ పెడదాం. ఇటు సైడ్ ఎస్, 2 అయితే తీసేసాం. పైనక ఇటు సైడ్ అది రైట్. ఎస్, నేనైతే ఇటు సైడ్ 2 పెట్టేసా, పైనకి ఇవైతే పెట్టేసా. అండ్ ఇది కాట్ టాప్, ఇది ఓవెన్, స్టవ్ అండ్ క్యాబినెట్స్. రైట్. కింద టేబుల్స్ అయితే పెడదాం. ఎలానో అంటే ఓకే, వైట్ టేబుల్స్ అయితే వేసుకున్నాం మనం. అయితే మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి రైట్. సైడ్ ఒకటి, ఇదొకటి, ఇంకా చాలంతే. సో ఇటు సైడ్ 2 అయిపోయింది. సారీ గైస్, మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఏం పట్టించుకోకండి. మనం గేమ్ అయితే ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటాయి, సారీ అయితే చెప్తున్నా. ఓకే రైట్. ఇప్పుడు మనం అయితే డైనింగ్ టేబుల్ అయితే వేద్దాం. కిచెన్లో వద్దు, మనం హాల్లోనే వేద్దాం. హాల్లో కొంచెం ప్లేస్ అయితే మిగిలిపోయింది కదా ఇటు సైడ్ కొంచెం ప్లేస్ అయితే మిగిలిపోయింది. ఇటు సైడ్ నేను డైనింగ్ టేబుల్ అయితే చేద్దామని అనుకుంటున్నా. సో దీంట్లో అయితే మన ఇంకో రూమ్ చెప్పినా కదా స్టార్టింగ్లో, అదైతే వద్దు. అయితే ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇది కంప్లీట్ వేసేసిన తర్వాతకి ఏమంటే చాలు, ఏమొద్దు. బస్ ఏ వాడితే అది పీకేస్తుంది నాకైతే. ఎస్, ఇది అండ్ ఈ బ్లాక్స్ మనమైతే ల్యాంటర్న్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి ఇక్కడ అండ్ ఇటు సైడ్ కార్నర్కి
సైడ్ కార్నర్కి. ఓ ఇక్కడ ఎందుకు కట్టినండి? రెండు టేబుల్ తీసేద్దాం. ఇంకా ఇటు సైడ్ ఉంది రావాలి కాబట్టి. సో రైట్. అరే ఏంటి కాదు, నేను ఏదంటే పీకేస్తానా? రైట్. మళ్ళీ ఇప్పుడు అది పెట్టాలా? అంతా తీసేసి ఒక్కటే పెడదాం. సైడ్ కొంచెం లాగింగ్ అయితే ఉంది. రైట్, మన కిచెన్ గిడంగా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది, అది ఒక్కటి తీసేద్దాం. బాట్ స్టెప్, హెడ్ ఫోన్స్, డైనింగ్ టేబుల్, సైడ్ టేబుల్, టాప్ వైట్ అంట. డైనింగ్ టేబుల్ లేదు గాయ్స్, ఉన్నాక అయితే కనిపించదు. వాల్ షెల్ఫ్ అయితే ఉందన్నమాట ఇక్కడ, వాల్ షెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఇదేంటి, హైవా ప్లేట్, ల్యాప్టాప్ గ్రే అనమాట, బ్లాక్ తీయడం ఉంది. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే లేదు గాయ్స్, మనమే అయితే పెట్టుకోవాలి. సో బ్లాక్ టేబుల్స్ అయితే తీసుకున్నాం. అండ్ చైర్ ఇవైతే ఉన్నాయి కదా, డైనింగ్ చైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే, ఆ చైర్స్ అయితే పెడదాం. సో ఎంత దూరంగా డిస్టెన్స్ అంటే కార్పెట్స్ ఉన్నాయి కదా, ఎస్ ఇంత చాలు నాకు తెలిసి. డైనింగ్ చైర్స్. సో ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఈ రెండు అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఎస్ గైస్, కంప్లీట్ అయిపోయింది మన కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇదన్నమాట మన మైన్క్రాఫ్ట్ థర్డ్ పార్ట్ అయితే. సో ఈరోజు అయితే మనం కిచెన్ ఇంకా డైనింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే కలుసుకుందాం అనమాట. సో బాయ్ బాయ్, టాటా, సీ యూ.